ఇందిరమ్మ అంటే పేదల సంక్షేమ సిద్ధాంతమన్నారు సీఎం రేవంత్. ఇక ఇందిరా ఆశయాలు కొనసాగిస్తామని తెలిపారు మంత్రులు. ఇందిరమ్మ దేశాన్ని అభివృద్ధి వైపు నడిపారని, నెహ్రూ కుటుంబం కోసం, దేశం కోసం త్యాగాలు చేసిందని కొనియాడారు నేతలు. ఇక మాజీ ప్రధాని 107 జయంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళులర్పించారు. ఇందిరా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజకీయ ప్రముఖులు ఇందిరమ్మకు నివాళులర్పించారు. ఇందిరాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్లో నివాసంలో ఇందిరా ఫోటోకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. దేశానికి ఇందిరా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు సీఎం. అంతకుముందు ఇందిరమ్మ అంటే ఇప్పటికీ పేదల సంక్షేమ సిద్ధాంతమని, ప్రజాపాలనకు ఆమెనే స్ఫూర్తిదాయకమని ట్వీట్ చేశారు సీఎం. హైదరాబాద్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. నెక్లెస్ రోడ్లోని ఇందిరా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి గీతారెడ్డి మాజీ ప్రధానికి అంజలి ఘటించారు. దేశానికి ఇందిరా చేసిన సేవలను గుర్తు చేశారు నేతలు. గాంధీ భవన్లోని ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాలు జరిగాయి. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వరంగల్లోని కాశీబొగ్గలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి కొండా సురేఖ. దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలతోనే దేశ ప్రగతి సాధ్యమైందన్నారు మంత్రి. ఇందిరాగాంధీ ఆశయాలు కొనసాగించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పేదరికం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మార్చిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీదే అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పేదరిక నిర్మూలన కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వివేక్. ఇందిరాతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఈ దేశంనే బీద తరం నుంచి ఒక డెవలపింగ్ నేషన్గా చేయడంలో కీలకమైన పాత్ర వేశారు. వారి హయాంలోనే పేద ప్రజలకు వారు ఏదైతే పావర్టీలో ఉన్నారో దీన్ని బయటికి తీసుకురావడానికి ఆ రోజులలో 20 సూత్రాల ప్రోగ్రాం వారు ప్రారంభం చేయడం జరిగింది. వారు ఎప్పుడు కూడా బీద ప్రజల్ని ఎట్లా పైకి తీసుకురావాలి, అన్ని పోస్టులలో కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో సమానంగా అన్ని కాస్ట్లు, క్రీడ్లు, రిలీజన్ వాళ్ళందరికీ కూడా సమానంగా చూస్తూ ఈ దేశాన్ని ముందుకు నడిపించడం జరిగింది. జగిత్యాలలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి ఘనంగా జరిగింది. ఇందిరా భవన్లో ఇందిరా ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్ కార్యకర్తలు రక్తదానం చేశారు. నెహ్రూ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రధానిగా ఇందిరాగాంధీ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని చెప్పారు. ప్రతి నిరుపేదవాడికి నివాసిత యోగ్యమైనటువంటి గృహ నిర్మాణ సముదాయం కల్పించేయాలని స్థల సేకరణతో పాటుగా చెప్పంటే నేనేమంటున్నా, స్థలం ఉన్నవాడు కొంత స్థలాన్ని సేకరించుకోగలుగుతున్నాడు. స్థలం లేని వారి కూడా ప్రభుత్వ పరంగా స్థలాన్ని సేకరింపచేసి గృహ నిర్మాణ నిర్మాణాన్ని తలపెట్టింది ఇందిరాగాంధీ గారు చెప్పండి. ఇలా మన ప్రాంతమే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇందిరమ్మ కాలనీ అంటే గృహ నివాసిత కాలనీ లేని గ్రామం ఏదైనా ఉందంటే మరి నేనైతే ఊహించలేనని చెప్పండి. ఇలా దళితులు, బలహీన వర్గాలకు, నిరుపేద వర్గాలకు ఏదైతుందో భూమిపై యాజమాన్యపు హక్కు కల్పింపజేసింది ఇందిరాగాంధీ గారు అని చెప్పండి. దేశ సమగ్రత, సమైక్యత, పటిష్టత కోసం ఇందిరా తన ప్రాణాలకు తెగించి కఠిన నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. ప్రభుత్వ భూములన్నీ కూడా పేదలకు పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించినటువంటి మహిళ ఇందిరాగాంధీ గారు. 2 సార్లు ప్రధానమంత్రిగా ఉండి ప్రైవేటు బ్యాంకులు వడ్డీలను పేద ప్రజలు రక్తం తాగుతూ ఉన్నటువంటి తరుణంలో ప్రైవేట్ బ్యాంకులను రద్దు చేసి వాణిజ్య బ్యాంకులు చేసి పేదలకు రుణాలు కల్పించి వ్యాపార వర్గాలను ప్రోత్సహించి పేదలను ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. పేదరిక నిర్మూలన కోసం ఇందిరమ్మ ఎనలేని కృషి చేశారన్నారు మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్. ప్రధానిగా ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. నియోజకవర్గాల్లో ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు నేతలు. ఇందిరమ్మ స్ఫూర్తితో పేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మాలాంటి గిరిజన బిడ్డలకు ఎటువంటి అర్హత లేక, ఎటువంటి గుర్తింపు లేక అడవుల పట్టుకొని తిరుగుతున్నటువంటి మా గిరిజన జాతులను వారికి ఎస్టీ రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత మన ప్రియతమ నేత ఇందిరాగాంధీ గారిది. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ అభివృద్ధికి ఎంతో అత్యుత్తమంగా తోడ్పాటుపడి
భారతదేశ చరిత్రలోనే ఒక మైలురాయిలాగా మిగిలినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఇందిరమ్మ జయంతి సందర్భంగా ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు. ఇందిరమ్మ స్ఫూర్తితో పేదల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.